హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకు అంటే వైఎస్ షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గా నియమించింది అఫీషియల్గా. ఈరోజు వైఎస్ షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి, మన రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి అని చెప్పేసి మీ మనసులో ఒక డౌట్ వచ్చి ఉంటుంది. చెప్తా. దానికంటే ముందు అఫీషియల్ ఆర్డర్ ఒకసారి చూడండి. ఇది ప్రెస్ రిలీజ్. దీంట్లో కేసీ వేణుగోపాల్ గారు, ఎవరు జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్, ఆయన అఫీషియల్గా చెప్పిన ఏమని, వైఎస్ షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గా నియమిస్తున్నాము. మొన్నటిదాకా పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి రిజైన్ చేసిన మన గిడుగు రుద్రరాజు గారికి ఒక పోస్ట్ ఇచ్చారు. ఏమని, స్పెషల్ ఇన్విటీ టు ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అని చెప్పేసి ఒక పోస్ట్ ఇచ్చారు. మొన్నటిదాకా పీసీసీ ప్రెసిడెంట్ ఉండే పాపం షర్మిల గారి కోసం రిజైన్ చేసింది కాబట్టి ఈయన కూడా ఒక పోస్ట్ ఇచ్చి పడేశారు. అయితే షర్మిల గారికి పోస్ట్ వస్తే మరి రేవంత్ రెడ్డి గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ధన్యవాదాలు తెలపాలి అంటే ఇక్కడ చూడండి, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది రేవంత్ రెడ్డి గారు, రేవంత్ గారు, షర్మిల గారు. ఇది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్. వైఎస్ షర్మిల గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకి రానికి చాలా ట్రై చేశారు. మనందరికీ ఎరికే. అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలంగాణ కాంగ్రెస్లకి నేను వస్తా అని చెప్పేసి ఢిల్లీ పెద్దలతోటి మాట్లాడింది వైఎస్ షర్మిల గారు. పక్కన కర్ణాటక మన శివకుమార్ గారితో కూడా మాట్లాడింది. కానీ రేవంత్ రెడ్డి గారు వైఎస్ షర్మిల కాంగ్రెస్లకి, తెలంగాణ కాంగ్రెస్లకి రాకుండా ఆపేసిండు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? డైరెక్ట్గా ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ పోయి అక్కడ పెద్దోళ్ళతోటి, కాంగ్రెస్ పెద్దోళ్ళతోటి మాట్లాడి, పోయినసారి వద్దు అంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు. టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే వచ్చే ఓట్లు కూడా రాలే. ఈసారి మళ్ళా ఆంధ్రాతోటి కనెక్షన్ ఉన్న షర్మిలని తీసుకొస్తున్నారు. ఈసారి కూడా ఓడిపోతాం, వద్దండి అని చెప్తే అప్పుడు అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం దీని గురించి ఆలోచించే, నిజమే పోయినసారి ఆంధ్ర కనెక్షన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఓడిపోయినాము, ఈసారి మళ్ళీ షర్మిలకు వద్దు, ఈసారి ఊపు బాగుంది, కాంగ్రెస్ గెలిచేటట్టుంది అని చెప్పేసి వైఎస్ షర్మిలకు ఏం చెప్పారు, నువ్వు ఊకో, టైం వచ్చినప్పుడు నేను నీకు చెప్తామని చెప్తే వైఎస్ షర్మిల గారు సరే లేట్ అయిపోయింది వదిలేద్దాము, అట్లీస్ట్ లోక్సభ ఎలక్షన్లైనా తెలంగాణలోకి వెళ్ళి పోటీ చేస్తా అని చెప్పి డిసైడ్ అయింది. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ గెలిచింది తెలంగాణలో, అయిపోయింది మ్యాటర్. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లలో ఆల్రెడీ షర్మిల గారు ఏం చేసింది అంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో బాగా కష్టపడ్డది, క్యాడర్ కూడా మంచిగా సంపాదించుకుంది, మొత్తం చేసి లోక్సభ ఎలక్షన్లలో ఖమ్మం నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తా అని చెప్పేసి వైఎస్ షర్మిల గారు అనుకుని కూర్చున్నది. అది కూడా మన రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, అర్థం చేసుకొని ఏం చేసిండు, లేదు వైఎస్ షర్మిలని ఆపాలే, తెలంగాణ కాంగ్రెస్లకి వైఎస్ షర్మిల వస్తే ఇయాలో రేపో నా కుర్చీ ఖాళీ అవుతుంది అని చెప్పి అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు, అసలు వైఎస్ షర్మిల తెలంగాణలోనే లేకుండా పోవాలి, ఈమెను వాపస్ ఆంధ్రప్రదేశ్ తోలేయాలి అని చెప్పి ఏం చేసిండు అంటే, ఈమె ఎక్కడ స్ట్రాంగ్, ఖమ్మం జిల్లాలో. అయితే ఆ ఖమ్మం జిల్లా నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయాలని చెప్పేసి ఒక అడ్డంకి క్రియేట్ చేసిండు. సోనియా గాంధీ గారు పోటీ చేస్తారు అనగానే వైఎస్ షర్మిల ఆగాలే, తప్పదు, వేరే దారి ఎక్కడ, ఆమె సుప్రీం లీడరు, ఆమె పోటీ చేస్తున్నారు అనగానే వైఎస్ షర్మిల ఆగిపోయింది. ఇప్పుడు ఎటు దారి లేదు, ఇటు అసెంబ్లీ ఎలక్షన్లో అయిపోయినాయి, ఇటు మన ఖమ్మం జిల్లాలో సోనియా గాంధీ గారు పోటీ చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఆమె ఏం చేయకుండా ఊకే కూర్చోలేదు. ఏం చేయాలి అట్లాంటప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమని పిలిచింది. కాంగ్రెస్ పార్టీ పిలిచి, తెలంగాణ కాంగ్రెస్ కాదు ఢిల్లీ కాంగ్రెస్ ఏమని పిలిచి ఏం చేసింది అంటే, లేదు నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోవు, ఆంధ్రప్రదేశ్ నీకు పీసీసీ పగ్గాలను ఇస్తాము, అక్కడ నువ్వు మీ అన్నకి వ్యతిరేకంగా నిలబడు, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నిలబడు అని చెప్పేసి మెల్లగా చెప్పి ఉన్న ప్రెసిడెంట్ నీ ఊడబికి అంటే రిజిగ్నేషన్ తీసుకొని ఈమెని షర్మిల గారిని ప్రెసిడెంట్ చేశారు. ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కూడా ఆ లెటర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు అఫీషియల్లీ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇది అయిపోయింది మన రేవంత్ రెడ్డి గారి గురించి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలన్నావు నువ్వు అని చెప్పేసి మీరు అడగచ్చు. చెప్తా. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఏంది పరిస్థితి అంటే, ఇది వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ ఉంది, ఇక్కడ వచ్చేసి టీడీపీ ఉంది. వేస్తే వైఎస్ఆర్సీపీకి వేయాలి, లేదంటే టీడీపీకి వేయాలి. కాదు జనసేన వచ్చింది, జనసేన ఒక మేజర్ పార్టీగా ఉంటుంది అంటే లేదు, జనసేన కూడా వచ్చి ఇందులోకి టీడీపీలకే పోయింది.
మన పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ పక్కెక్కిండు. సరే ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది టీడీపీకి అంటే 3 పార్టీలు ఉంటే ఓట్లు డైవర్ట్ అవుతాయి, ఓట్లు చీలుస్తారు. 2 పార్టీలు ఉండడం వల్ల గెలిస్తే ఈ పార్టీ స్కోప్ టీడీపీకి గెలిచే స్కోప్ తగ్గిపోయింది. ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే హయ్యెస్ట్ మెజారిటీ ఉంది. ఈ మెజారిటీని బ్రేక్ చేయాలంటే ఒక్కడి వల్ల కావట్లేదు, ఇంకో పెద్ద పార్టీ కావాలి. ఆ పార్టీ ఏదైతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుంది. కాంగ్రెస్కి ఆల్రెడీ ఇక్కడ పాత కాంగ్రెస్ అభిమానులు చాలామంది ఉన్నారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే పోటీ అన్నది ఆంధ్రప్రదేశ్లో త్రిముఖ పోటీ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఏపీలో త్రిముఖ పోటీ అయిపోద్ది. అప్పుడు ఈ పార్టీలకు వెళ్ళి ఓట్లని చీల్చి మనం ఒక గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. చేయలేకపోయినాం అనుకోండి, మన ఇద్దరం కలిసి కాంగ్రెస్ టీడీపీ కలిసి చేయొచ్చు అని చెప్పేసి ఇది మన చంద్రబాబు నాయుడు గారి ప్లాన్. అందుకే పోయినసారి తెలంగాణ ఎలక్షన్లల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసే సంగతి మనకి. అప్పుడు రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, ఏమని, చంద్రబాబు నాయుడు గారు చాలా మన ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్, ఆయన ఎట్లా చెప్తే అట్లా వినండి అని చెప్పేసి ఇక్కడ రాజకీయ నాయకులు, ఇక్కడ నాయకులకు చెప్పిండు రాహుల్ గాంధీ, నాకు గుర్తుంది. అయితే ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతోటి మాట్లాడి షర్మిలని ఇక్కడ ఏపీ కాంగ్రెస్కి పంపించాడు. ఇప్పుడు ఇక్కడ త్రిముఖ పోటీ అన్నది ఏర్పడ్డది. ఇది అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. కానీ ఇందులో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. ఎట్లా లొసుగులు ఉన్నాయి అంటే, ఇక్కడ టీడీపీ ఉంది, టీడీపీ జనసేన ఉంది. అయితే వీళ్ళతో పాటు బీజేపీ కూడా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలు కలిసి ఉన్నాయి. బీజేపీ ఉంది అంటే కాంగ్రెస్ రాదు. ఏం చేయాలి అప్పుడు అంటే, బీజేపీ పార్టీతో బ్రేక్ చేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు కలవగలరు. అదొక లొసుగుంది. ఇంకొక లొసుగుంది ఏంటి అంటే, ఈ అన్న చెల్లెళ్ళు నిజంగానే అన్న చెల్లెళ్ళకి పడుతుందా పడతలేదా మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున బలంగా క్రియేట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ రెండు కూడా కలవచ్చు ఇన్ ఫ్యూచర్, చెప్పలేము. అయితే ఏది ఏమైనా ఇది రాజకీయాలలో ఏది పర్మనెంట్గా ఉండదు. శత్రుత్వాలు అయినా సరే, మిత్రుత్వం అయినా సరే, ఏది పర్మనెంట్గా ఉండదు. దీని గురించి టోటల్గా మీరేమనుకుంటున్నారు, మీ అండర్స్టాండింగ్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్లు నాకు బలం, అందుకే తప్పకుండా కమెంట్ చేయండి. మీ కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.